Hi all of you. Today we are going to discuss about prime number program in Java. క్లాస్ ప్రైమ్ అనే క్లాస్ తీసుకున్నాను. సేవ్ చేద్దాం ఈ ఫైల్ని. ప్రైమ్ డాట్ జావా ఎక్స్టెన్షన్తో ఫైల్ని సేవ్ చేసాం. నెక్స్ట్ అసలు ప్రైమ్ నెంబర్ అంటే దానికి డివిజర్స్ ఆర్ ఫ్యాక్టర్స్, దాని యొక్క ఫ్యాక్టర్స్ కౌంట్ 2 అనేది ఉంటుంది. The number which is divisible by 1 and itself is called a prime number. సో దానికి ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆ నెంబరు. దీనికి లాజిక్ బిల్డ్ చేసి చూద్దాం. n అనే వేరియబుల్ తీసుకుంటున్నాను అండ్ కౌంట్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దీనికి 0 అనే వాల్యూ అసైన్ చేసేస్తున్నాను. స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం. లూప్ తీసుకుందాం. ఐ అనే వేరియబుల్ తీసుకొని ఐని 1కి అసైన్ చేసి టిల్ n వాల్యూ దాకా ఇటరేట్ అవ్వాలి. ఇంక్రిమెంట్ అవుతూ టిల్ n వాల్యూ దాకా ఇటరేట్ అవ్వాలి. n వాల్యూని ఐ వాల్యూతో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. సో 0 వస్తే ఏంటి, ఆ నెంబర్ n అనే వాల్యూ ఈ ఐ వాల్యూతో డివైడ్ అయినట్లు తీసుకున్నాం కదా, అది కౌంట్ ఒక వాల్యూతో ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడు n వాల్యూ ఐతో డివైడ్ అయినప్పుడు మాత్రమే. అలాగ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎప్పుడైతే n వాల్యూ ఐతో డివైడ్ అయిన ప్రతిసారి కౌంట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఆ కౌంట్ వాల్యూ కనుక 2కి ఈక్వల్ అయితే ప్రైమ్ నెంబర్, లేదు అనుకుంటే అది నాట్ ఏ ప్రైమ్ నెంబర్.
ఈ ప్రోగ్రామ్ని కమాండ్ ప్రాంప్ట్లో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ మనం కంపైల్ చేసి చూద్దాం ప్రోగ్రామ్ని. ఎర్రర్స్ ఏం లేవు కాబట్టి కంపైల్ అయింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు రన్ చేద్దాం. ఎంటర్ ఎన్ వాల్యూ. ఎన్ వాల్యూ ఎంత? ఒక 10 అని ఇచ్చాను. నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మళ్ళీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 5 ఇద్దాం. 5 ఇస్తే ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. ప్రైమ్కి 5కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 5. సో 2 ఫ్యాక్టర్సే కాబట్టి కౌంట్ 2 కాబట్టి ప్రైమ్ నెంబర్ వచ్చింది. అదే 10కి ఫ్యాక్టర్స్ 1, 2, 5, 10 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. థ్యాంక్ యూ.